హలో అండి అందరికీ. మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా! మానిటైజేషన్ ఎలా అవుతుంది? రీయూజ్డ్ కంటెంట్ ఎలా వస్తుంది? అలాగే మీకు ఉపయోగపడే టాపిక్స్ అన్నీ నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజైతే మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు వస్తాయా? రావా? డబ్బులు రావడానికి ఎంత టైం పడుతుంది? డబ్బులు వెంటనే వచ్చేస్తాయా? లేకపోతే కొంచెం టైం పడుతుందా? నెలలు టైం పడుతుందా? రోజులు టైం పడుతుందా? లేదంటే వారాలు టైం పడుతుందా? ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. అయితే కొంతమంది డౌట్ ఏందంటే, మనకి మానిటైజేషన్ అయిపోయిన తరువాత మనకి 2 రోజుల్లోనే డబ్బులొచ్చేస్తాయి. లేకపోతే ఒక 10 రోజుల్లో వెంటనే డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు. కానీ దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్ మొత్తం నేనిప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసింది నేను చెప్తాను. సరేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మానిటైజేషన్ అయిపోయిన కొత్త క్రియేటర్స్ అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. అయితే మిస్ అవ్వకుండా చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి. చాలామంది అనుకుంటారు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అసలు డబ్బులొస్తాయా? రావా? అని చెప్పేసి చాలా డౌట్‌లో ఉంటారు. ఇంకొంతమంది కొన్ని నెలలు గడిచినా కూడా మనకింకా డబ్బులు రాలేదు. అవి అకౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే గూగుల్ యాడ్‌సెన్స్ ఏదైనా క్రియేట్ చేయాలా? క్రియేట్ చేసిన తర్వాత కూడా దాంట్లో మనీ పడలేదా? అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీటి అన్నిటికైతే నేనిప్పుడు సమాధానం మీకు చెప్తాను ఈ వీడియోలో. ఒకే వీడియోలో మీకు ఆ సమాధానాలన్నీ దొరుకుతాయి. ఓకేనా? మనకి మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు పడతాయి కదా! డబ్బులు అకౌంట్‌లో డబ్బులు పడేంత వరకు నేను స్టెప్ బై స్టెప్ మీకైతే చెప్తాను చూడండి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు ఎలా పడతాయి? ఎన్ని రోజులకు పడతాయి? ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే చాలామంది వెంటనే డబ్బులొచ్చేస్తాయని ఆలోచిస్తూ, టెన్షన్ పడుతూ, చాలా బాధపడుతూ, చాలా సంతోషపడుతూ ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వినండి. విన్న తర్వాత మీరు ఎలా ఆలోచించాలా, సంతోషపడాలా, బాధపడాలా మీకే అర్థమవుతుంది. అదేంటంటే ముందు మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన వీడియోస్‌కి యాడ్స్ రావాలి. ఆ యాడ్స్ వల్ల కొంచెం మనీ అయితే జనరేట్ అవుతుంది. ఆ మనీ జనరేట్ అయినప్పుడు అవి గూగుల్ యాడ్‌సెన్స్ మనం మానిటైజేషన్‌కి అప్లై చేసేటప్పుడే క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్‌సెన్స్‌లో మనకి $1 కానీ, $2 కానీ ఇలా మీరు వీడియో పెట్టే లెంగ్త్‌ని బట్టి ఆ డబ్బులైతే వీడియో మీద యాడ్స్ ప్లే చేస్తారు కదా! ఆ యాడ్స్‌ని బట్టి మనకి డబ్బులైతే వస్తాయి. ఇంకా ఆ డబ్బులన్నీ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌లో అయితే డబ్బులు పడతాయి. అయి అందరికీ తెలిసిందే $100 కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ మనకి డబ్బులు మన అకౌంట్‌లో ఏస్తుంది. మీకు దీని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనకి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు కొత్త క్రియేటర్స్ అయినా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టినా, లేదంటే పెట్టాలనుకున్న వాళ్ళైనా, ఎవరికైనా ఇవన్నీ ఫస్ట్ యూట్యూబ్ నుంచి పూర్తిగా క్లారిటీగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మనం అన్నీ చేయాలి. ఎందుకంటే తెలిసి తెలియక నేను చాలా తప్పులు చేశాను. అంటే ఇవన్నీ నేను స్టార్టింగ్‌లో అసలేం తెలుసుకోలేదు. తెలుసుకోకుండా ఏం లేకుండా అంతా హడావుడి పడి హడావుడిగా మానిటైజేషన్‌కి అప్లై చేసి అది రీయూజ్‌డ్ వచ్చి నేను చాలా టెన్షన్ పడ్డాను. చాలా బాధపడ్డాను. అందుకని చెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్ కొంచెం మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. కొంచెం కాదు నా లైఫ్‌లో జరిగిన ప్రతీదీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను హడావుడి పడిన దానికి నేను టైం చాలా లాస్ అయింది. అంటే ఏమంటారు మానిటైజేషన్‌కి కూడా నాకు చాలా టైం పట్టింది. చాలా టైం అంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్ దాకా అవుతుంది. అప్పుడు మనకి ఏదైనా హడావుడి పడితే ఇంకా ఇలానే టైం పట్టిద్ది. ఏదైనా నిదానంగా ఆలోచించుకొని మనం అంతా తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు యూట్యూబ్ ఏంటి? యూట్యూబ్ తర్వాత వాచ్ అవర్స్‌గా 1000 మంది సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాచ్ అవర్స్ రావాలి. వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనకి మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేయాలంటే మనం ఏమేమి క్రియేట్ చేసుకోవాలి? తర్వాత మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులెలా పడతాయి? అలా అక్కడి నుంచి మన అకౌంట్‌లోకి డబ్బులెలా వస్తాయి? ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏం లేకుండా హడావుడిగా వీడియోలు పెట్టామా, అయిపోయిందా? వ్యూస్ వచ్చినాయా, రాలేదా? ఇంకా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం ఏం తెలుసుకోకపోతే మనం ఒక దగ్గర పెట్టబోయే ఇప్పుడు మనం ఉదాహరణకి అడ్రస్ తీసుకున్నాము. అడ్రస్ తీసుకున్నప్పుడు మనమేంటంటే హడావుడిగా మనం టైప్ చేసేటప్పుడు ఒక అడ్రస్ మనకి 2 రకాలుగా ఉంటది. ఈ మాట ఎందుకన్నానంటే మనకి కొంతమంది ఊర్లలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా ఆ ఊరిని వదిలిపెట్టి పక్కన ఊరుల్లో ఉంటారు.
అలాంటి వాళ్ళకి 2 అడ్రస్‌లయితే పడతాయి. మనం ఒక దాంట్లో ఒక అడ్రస్ పెట్టి, ఇంకొక దాంట్లో ఇంకొక అడ్రస్ పెడితే ఖచ్చితంగా ఇది రిజెక్టే అవుతుంది. లేదంటే రీయూజ్డ్ కంటెంటే వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకే అడ్రస్ పెట్టాలి. అన్నిటిల్లో జాగ్రత్తగా చూసుకుంటూ మనం టైప్ చేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది పడిపోతాము. ఇలా తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇలా అడ్రస్ మార్చుకోవచ్చు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏదైనా మనం స్టార్టింగ్‌లో అంతా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కదా! అందుకని నాకలా అనిపిచ్చింది. నేను చెప్పాను. మీకేదైనా తెలిస్తే చెప్పండి. ప్రతి వీడియోలో ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి ఇంకా. మీరు చెప్తే తెలుసుకుంటాను. ఓకేనా? నేనేది నెగెటివ్‌గా తీసుకోను. అంతా పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఇప్పుడు మనం ఇంకొక విషయం తెలుసుకుందాము. చాలామంది అనుకునేదేందంటే, మనకి ఒక 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి. ఆ 1,00,000 వ్యూస్ వస్తే ప్రతి వ్యూకి రూ. 1,00,000 ప్రతి వ్యూకి డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు. కానీ ప్రతి వ్యూకి డబ్బులైతే రావండి. మనకి వీడియో చేసినప్పుడు మనం చాలా వీడియోస్‌లో చూస్తూ ఉంటాం. ఒకసారి గమనించండి. కొంతమంది వీడియోస్‌లో అయితే మనకి యాడ్స్ పడతా ఉంటాయి. మనమైతే యాడ్స్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాము. స్కిప్ చేస్తే మాత్రం తక్కువ డబ్బులు పడతాయి. యాడ్ మొత్తం చూసినట్టయితే ఆ వీడియో పెట్టిన వాళ్ళకి డబ్బులు బానే వస్తాయి. కొన్ని దేశాల్లో అయితే డబ్బులు బాగొస్తాయి. వీడియోస్‌కి యాడ్స్ వస్తే. కొన్ని దేశాల్లో అయితే తక్కువ డబ్బులొస్తాయి. మన దేశం చూసుకోండి. మన భారతదేశంలో అయితే మనకి కొంచెమే డబ్బులొస్తాయి. అమెరికా వాళ్ళు చూసారనుకోండి, ఆ దేశం వాళ్ళు మన వీడియోస్ చూస్తే గనక మనకి ఎక్కువ డబ్బులైతే వస్తాయి. ఇవి అందరికీ తెలిసిందే. కాకపోతే నాకు తెలిసింది నేను మళ్ళీ చెప్పాలని చెప్తున్నాను అంతే. ఇంకొంతమంది వీడియోలకైతే అసలు వ్యూస్‌తో పాటు యాడ్స్ కూడా రావు. కొంతమంది వీడియోస్‌కి యాడ్స్ బాగా వస్తాయి. కొంతమంది వీడియోస్‌కి యాడ్స్ అంతగా అసలు రావు. కొన్ని వీడియోస్‌కైతే అసలు యాడ్స్ రావు. యాడ్స్ రాకపోతే డబ్బులు జనరేట్ అవ్వవు. మీకు అర్థమైతుందా? నేను కూడా ఇంతకుముందు ఏమనుకున్నాను అంటే, మనకి వ్యూస్ వస్తేనే డబ్బులొస్తాయేమో అని చెప్పేసి నేను కూడా ఇంతకుముందు అలానే అనుకున్నాను. కానీ దీని ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత, మనకి మధ్యలో యాడ్స్ ఏవైతే ప్లే అవుతాయో వీడియో మీద, ఆ యాడ్స్‌కి మాత్రమే డబ్బులొస్తాయని తర్వాత నిదానంగా తెలిసింది. నిజంగా ఒక 1,00,000 కానీ, లేకపోతే 2, 3 లక్షలు వ్యూస్ వచ్చినా, లేకపోతే 1,000,000 వ్యూస్ వచ్చినా, అబ్బో! మనకి వ్యూస్‌ని బట్టి డబ్బులొస్తాయి అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. కానీ నిదానంగా అర్థమైందేంటంటే, మనకి డబ్బులు అనేది యాడ్స్ మీదే ప్లే అవుతాయి. యాడ్స్ మీదే డబ్బులొస్తాయి. అది ఆడియన్స్ మీద కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనకి వీడియో మీద యాడ్స్ పడినప్పుడు అది పూర్తిగా చూస్తేనే మనకి డబ్బులు ఎక్కువొచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ యాడ్ వచ్చినా కూడా దాన్ని స్కిప్ చేసి చూస్తే ఆడియన్స్ మన వీడియోని అప్పుడు మనకి డబ్బులు తక్కువగానే వస్తాయి. మీకు అర్థమైందా ఇప్పుడు? ఇంకా ఇప్పుడే అయిపోలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ముందు ముందు చాలా ఉంది. చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, మనకి యూట్యూబ్‌లో నుంచి అది మానిటైజేషన్ అయిన తర్వాత మనకి డబ్బులు కనిపిస్తాయి కదా! ఎర్న్ ఆప్షన్‌లో వైటీ స్టూడియోలో మనకి డబ్బులు రోజుకొక డాలర్ పడిందా, $2 పడిందా అని చెప్పేసి మనకక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. నిజమే అనుకున్నారు కదా! నాకు తెలిసింది చెప్తున్నాను. అది ఒక రోజు ఒకటి ఉంటే, ఇంకో రోజు ఇంకోటి మారుతా ఉంటది. అంటే యూట్యూబ్ ఫస్ట్ ఏం చేస్తదంటే, ఎస్టిమేట్ రెవెన్యూ అని చెప్పేసి అలా పరీక్షిస్తూ ఉంటుంది. తర్వాత 1 డే, 2 డేస్ ఆగిన తర్వాత యూట్యూబ్ ఆ రెవెన్యూ మొత్తాన్ని లెక్కిస్తుంది. లెక్క పెట్టిన తర్వాత మనకి గూగుల్ యాడ్స్‌లో గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఒక రకంగా కనిపిస్తుంది. మనకి వైటీ స్టూడియోలో ఒక రకంగా కనిపిస్తుంది రెవెన్యూ అనేది. మనకి గూగుల్ యాడ్‌సెన్స్‌లో కనిపించిందే రియల్‌గా యూట్యూబ్ వాళ్ళు ఫైనల్ చేసిన రెవెన్యూ. కానీ మనకి వైటీ స్టూడియోలో మనం రోజు చూసుకుంటాం కాబట్టి ఒకరోజు ఒకలాగా ఇంకొక రోజు ఇంకొకలాగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులే ఇచ్చేస్తారనమాట. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఇదేంటి ఇక్కడ ఒకలాగా కనిపిస్తుంది ఆడియన్స్‌లో యాడ్‌సెన్స్‌లో ఇంకొకలాగా కనిపిస్తుందని చాలా భయపడతా ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది తక్కువ కనిపించినా, ఏది ఎక్కువ కనిపించినా మనకి డబ్బులైతే ఖచ్చితంగా అకౌంట్‌లో పడతాయి కదా! అలాంటప్పుడు మనకి ఒక రూ. 1000 అటు ఇటు అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రూ. 1000 ఒక నెలలో కట్ చేస్తే వచ్చే నెలలో ఇంకొక రూ. 1000 కలిపిస్తారేమో అంతే కదా!
మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా! గూగుల్ యాడ్‌సెన్స్ గురించి. అయితే ఇప్పుడు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ డబ్బులు కనిపిస్తున్నాయి. డాలర్స్ లెక్కలో మనకిక్కడ డబ్బులు కనిపిస్తున్నాయి. మరి మన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం వీడియోలు చేసిన తర్వాత కొంచెం కొంచెంగా మన అకౌంట్‌లో డబ్బులు జమ అయినప్పుడు అవేంటంటే గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌లో డబ్బులు పడతాయి. మనకి ఎస్‌బీఐ బ్యాంకులు, చైతన్య గోదావరి బ్యాంక్ అని, లేకపోతే ఇంకేదైనా బ్యాంకులుంటాయి కదా! మన బ్యాంకుల్లో మనం ఎలా అయితే డబ్బులు వేసుకుంటామో, డ్రా చేసుకుంటామో, అలాగే యూట్యూబ్‌కి కూడా గూగుల్ యాడ్‌సెన్స్ అనేది ఒక బ్యాంక్ లాంటిది. ఇంకా ఆ బ్యాంక్‌లోనే డబ్బులు పడతాయి. చాలామంది కొత్త క్రియేటర్స్ ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే, మనం గూగుల్ యాడ్‌సెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైనా బై మిస్టేక్ ఏదైనా క్రియేట్ చేసిన ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, ఒకటి టైప్ చెప్పి ఇంకో టైప్ చేసి మిస్టేక్ అయిందనుకోండి, అప్పుడేం చేస్తామంటే మీకు గూగుల్ వైటీ స్టూడియోలో డబ్బులు కనిపిస్తున్నాయి కదా! ఆ డబ్బులు మళ్ళీ యాడ్‌సెన్స్‌లో పడవు. అవి అలానే ఉంటాయి. లేకపోతే యూట్యూబ్ వాళ్ళకే ఎళ్ళిపోతాయి. మనకి జాగ్రత్తగా గూగుల్ యాడ్‌సెన్స్‌లో డబ్బులు పడాలి అంటే దానికి దీనికి లింక్ అయ్యుండాలి. ఒకవేళ లింక్ అవ్వకపోయినా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఇంకేదైనా డబ్బులైతే పడవు. తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని యూట్యూబ్‌కి గూగుల్ యాడ్‌సెన్స్‌కి రెండిటికి లింక్ చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు మీరు. ఇలాంటప్పుడు మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేసి, ఎంతో కష్టపడి మానిటైజేషన్ చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్‌సెన్స్ గురించి ఇవన్నీ మీరు తప్పులు చేశారు అనుకోండి, మీకు డబ్బులైతే పడవు. ఇంకా చాలా ఇబ్బందులైతే వస్తాయి. ఇంకా మనకి ఇంత కష్టపడి డబ్బులు రాకపోతే ఇంకా అందరూ చేస్తున్నారులే వీడియోలు ఏం డబ్బులొస్తాయి అది ఇది అని ఎగతాళి చేస్తా గూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి ఇంకొంచెం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎంతో కష్టపడి వీడియోలు చేసినప్పుడు ఇలాంటి విషయాలు గూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? యాడ్‌సెన్స్ అనేది, లింక్ అనేది లేదంటే మీరు ఏదైనా అడ్రెస్ కానీ, లేకపోతే నేమ్స్ కానీ ఇలాంటివేవైనా మీరు కొంచెం టైం తీసుకొనైనా జాగ్రత్తగా చేసుకోండి. యాడ్‌సెన్స్‌కి, యూట్యూబ్‌కి లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లింక్ ఉంటేనే మీకు డబ్బులొస్తాయి. జాగ్రత్తగా తెలుసుకొని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది భయపడే విషయం నేను మీతో చెప్తాను. అదేంటంటే మనకి వైటీ స్టూడియోలో మనకి వీడియోస్‌కి వ్యూస్ బాగా వచ్చాయి కదా! మనకి డబ్బులు కూడా కొంచెం చూపిస్తా ఉంటది వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్‌లో. అప్పుడు చూపించినప్పుడు మనకి డబ్బు చూపించినప్పుడు ఆహ్, ప బావుంది. మనకి రోజు డబ్బులు అప్‌డేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. యూట్యూబ్ ఏం చేస్తదంటే 2, 3 రోజులకొకసారి అంటే వెంటనే యాడ్‌సెన్స్‌లో అప్‌డేట్ చేయదు ఈ మనీని. ఒక రోజు లేతే 2 రోజులు అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అంటే యూట్యూబ్‌కి ఎన్ని వీడియోస్ వస్తున్నాయి, ఏంటి అని ఇవన్నీ పరీక్షించి మొత్తం లెక్కించి ఒక రోజుకి, 2 రోజులకి గూగుల్ యాడ్‌సెన్స్‌లో అయితే అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అలా అటు అప్‌డేట్ చేసినప్పుడు మనకి వైటీ స్టూడియోలో డబ్బులు ఇది ఆప్షన్ అయితే చాలా మందికి కనిపిచ్చదు. ఆ తర్వాత చాలా మంది భయపడిపోతూ ఉంటారు. నా డబ్బులు నిన్నటి వరకు కనిపించినాయి కదా! ఇంతలోకి ఏమైపోయినాయి? ఎటు పోయినాయి? ఎవరైనా స్కామ్ చేశారా? అని చెప్పేసి ఇలా భయపడుతూ ఉంటారు. అలా అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీకు పోతే అటు యాడ్‌సెన్స్‌లోకి పోతాయి. లేకపోతే వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్‌లో కనిపిస్తాయి. ఓకేనా? ఇలాంటి వాటికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. నేనివన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముందే మీకేదైనా డౌట్స్ ఉంటే వీడియో చూసి క్లారిఫై చేసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ నిదానంగా చెప్తున్నాను మీకర్థమయ్యేలాగా. సోదనుకుంటారో, లేకపోతే సాగదీస్తున్నాననుకుంటారో ఏదన్నా అనుకోండి. ఎందుకంటే నేను సాగదీయాలని ఏ వీడియోలో అనుకోను. ఎందుకంటే మనం సాగదీసే కొద్దీ మనకి చిరాకొస్తది. వీడియో ఏదైనా వన్ బై వన్ మనం చెప్పుకుంటూ పోతే క్లారిటీగా అర్థమైతే బాగా చెప్పారు అని చెప్పేసి అనుకుంటారు. నేననుకునేదదే. ఇప్పుడే మనం అసలు స్టేజ్‌కొచ్చాము. ఇప్పుడు మీ అకౌంట్‌లో గూగుల్ యాడ్‌సెన్స్‌లో డబ్బులు పడ్డాయి అనుకుందాం. డబ్బులు పడిన తర్వాత అవి మన అకౌంట్‌లోకి నేరుగా వచ్చేస్తాయి అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాము. ఇక్కడ డబ్బులు చూపిస్తున్నాయి కదా! ఇంక వెంటనే మన అకౌంట్‌లో పడిపోతాయి అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం ఆలోచించేది ఇక్కడ చాలా పెద్దగా తప్పు ఆలోచించేది. ఎందుకంటే మనకి గూగుల్ యాడ్‌సెన్స్‌లో పడిన తర్వాత కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటది. ఆ ప్రాసెస్ మొత్తం మీరు క్లియర్ చేసుకున్న తర్వాతే మన అకౌంట్‌లో డబ్బులైతే పడతాయి. ఇప్పుడు మనం గూగుల్ యాడ్‌సెన్స్ క్రియేట్ చేయడం, దాంట్లో డబ్బులు చూపించడం ఒక ఎత్తయితే, మనకి అకౌంట్‌లో డబ్బులు పడడం ఇంకొక ఎత్తు. అంటే ఇలా ఎందుకన్నాను అంటే, మనకి సింపుల్‌గా గూగుల్ యాడ్‌సెన్స్‌లో డబ్బులు చూపిస్తాయి. కానీ ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మన అకౌంట్‌లో డబ్బులైతే పడతాయి. మన అకౌంట్‌లో డబ్బులు పడిన దాకా చాలా కష్టం.
మన అకౌంట్‌లో డబ్బులు పడితే ఇంకా సంతోషమే కదా! పడిందాకా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? మొదటిగా గూగుల్ యాడ్‌సెన్స్‌లో మీ పేమెంట్ ప్రొఫైల్ మొత్తం సెట్ అయ్యి ఉండాలి. అంటే మీ పేరు కానీ, మీ అడ్రెస్ కానీ, మీ దేశం కానీ, మీ బ్యాంక్ అకౌంట్‌లో ఇంకా ఇలాంటివి మన పర్సనల్‌గా సంబంధించిన అడ్రెస్‌లు మొత్తం ఏవడిగితే అవి మొత్తం మనం క్లియర్‌గా తెలుసుకొనుండాలి. అవన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. ఒకవేళ మీ పేరు ఒకలాగా ఉండి, బ్యాంక్ అకౌంట్‌లో పేరు ఒకలాగున్నా కూడా మీకు డబ్బులు రావడానికి చాలా టైం పడుతుంది. వెంటనే అకౌంట్‌లోకైతే వెళ్ళవు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు ఏదైనా మొత్తం క్లారిటీగా ఉండాలి. ఏదైనా స్టెప్ బై స్టెప్ నిదానంగా ఆలోచించుకొని, ఏ తప్పు లేకుండా అన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మనం హడావుడి పడి ఏదైనా ఒక స్టెప్ మిస్ అయినా, లేకపోతే ఒక ఇంటి పేరు ఏదైనా అడ్రెస్ కొంచెం మిస్ అయినా, మీ పేరులో ఇంటి పేరు గాని, మీ పేరు గాని ఏదైనా మిస్ అయినా కూడా మీకు అకౌంట్‌లో డబ్బులు రావు. లేట్‌గా పడతాయి. ఇప్పుడు మనమే చూసుకుందాం. మన పేరు బయట ఒకలాగా ఉండిద్ది. ఆధార్ కార్డ్‌లో ఒకలాగా ఉండిద్ది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో మనం అలానే మెన్షన్ చేసుకోవాలి. అలాంటప్పుడే అయితే మనకి డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఇవన్నీ తేడా పడ్డాయంటే మీకు ఖచ్చితంగా లేట్ అవుతాయి పేమెంట్. ప్రతి నెల రావు. 2, 3 నెలలకొకసారో, 4 నెలలకొకసారో వస్తాయి. అలా వస్తాయని ఒక గ్యారంటీ కూడా లేదు. మనకి అడ్రెస్ ఏదైతే కరెక్ట్‌గా ఉందో అప్పుడు మనకి డబ్బులు పడడానికి అవకాశం ఉంటది. తొందరగా వస్తాయి అప్పుడు డబ్బులు. అర్థం చేసుకోండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే మన వైటీ స్టూడియోలో గానీ, యాడ్‌సెన్స్‌లో గానీ డబ్బులు చూపిస్తా ఉంటది. కానీ మన అకౌంట్‌లో పడవు. ఎందుకు పడవు అంటే మనకి $100 అయితేనే మన అకౌంట్‌లో పడతాయి. $20 లేకపోతే $40 లేకపోతే $80 అయినా, $99 అయినా కూడా మనకి అకౌంట్‌లో డబ్బులు పడవు. $100 పూర్తయిన తర్వాతే మన అకౌంట్‌కి డబ్బులొచ్చేది. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, మనకిక్కడ డబ్బులు చూపిస్తున్నాయి, కానీ అకౌంట్‌లో పడట్లేదు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఏదైనా లింక్ పెట్టాలా? లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఆలోచించకుండా $100 అయిపోయినాయా లేదా? 100 కన్నా ఎక్కువ డాలర్లు అయిపోయినాయా? అయినా కూడా మన అకౌంట్‌కి డబ్బులు రావట్లేదా? అన్నప్పుడు మాత్రమే ఆలోచించండి. అసలు ముందు $100 అయినాయా లేదా? అని చెప్పేసి ఆలోచించుకోండి. ఒక్క డాలర్ తక్కువైనా కూడా మన అకౌంట్‌కి డబ్బులు రావు. ఓకేనా? ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనకి అకౌంట్‌లో డబ్బులు పడే ముందు కొన్ని వెరిఫికేషన్స్ అయితే చేపిచ్చుకోవాలి. లేకపోతే మనం చెయ్యాలి. చేపిచ్చుకోవాలి అని ఎందుకన్నానంటే, కొంతమంది మానిటైజేషన్ అనేది వేరే వాళ్ళ దగ్గర చేపిస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర మనీ కట్టి చేపిస్తారు. లేదంటే కొంతమంది తెలిసిన వాళ్ళుంటే చేపిస్తారు. కొంతమంది వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఎందుకివ్వడం అని చెప్పేసి వాళ్ళే చేసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం డబ్బులు పడకముందు, డబ్బులు పడేదాకా మధ్యలో కొన్ని వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఆ వెరిఫికేషన్స్ మొత్తం పూర్తి చేయాలి. అవి ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా డబ్బులు రావు. ఆ వెరిఫికేషన్స్ మొత్తం పూర్తయిన తరువాతే అకౌంట్‌లో డబ్బులొస్తాయి. ఇదొకసారి చెక్ చేసుకోండి. ఇంతవరకు మనం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డబ్బులెలా వస్తాయి? గూగుల్ యాడ్‌సెన్స్ అంటే ఏంటి? ఇలా కొన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదా! ఇప్పుడు కొత్త క్రియేటర్స్ చేసే తప్పు ఏంటో తెలుసా మీకు? ఇంక మానిటైజేషన్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి. ఇంకా మధ్యలో ప్రాసెస్ ఏమి ఉండదేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పే మాటలన్నీ విన్నారు కదా! దీనికి మధ్యలో చాలా ప్రాసెస్ అయితే ఉంటది. మొత్తం వెరిఫికేషన్ చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనకి ఇంకా అడ్రెస్‌లు కానీ, ఇంకేదైనా ఏది ప్రాబ్లమ్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. దీనికి ఇప్పుడు మనం ఇంకొక విషయం గురించి తెలుసుకోవాలి. పిన్ను వెరిఫికేషన్ చేసుకోవాలి. అది ఎలానంటే, మనకి కొన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత పిన్ను వెరిఫికేషన్ చేసుకోవాల్సొస్తది. అది అసలు పిన్ అంటే ఏంటి? అసలు ఆ పిన్ ఎందుకొస్తది? అసలు ఆ వెరిఫికేషన్ ఎలా చేయాలి? అని చెప్పేసి చాలా డౌట్స్ చాలా మందికుంటాయి. ఇప్పుడు దాకా ఇన్ని అయితే మనం తెలుసుకున్నాం కదా! వరకు మనకి కొన్ని తెలియాల్సినవి తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే అసలు ఈ పిన్ గురించి ఏంటి ప్రాసెస్ ఇదంతా తెలుసుకుందాము. ఓకేనా? నీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను నేను. మనం ఇప్పుడు పిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అసలు ఆ పిన్ ఎప్పుడొస్తుంది? ఏంది? అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఒక $10 అయిన తర్వాత
మనకి పిన్‌కైతే అప్లై చేసుకుంటాం మనం. పిన్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఆ పిన్ను మనం ఏదైతే అడ్రెస్ పెడతామో ఆ అడ్రస్‌కి ఆ పిన్ అయితే వస్తుంది. ఆ పిన్‌లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనకి ఆ కోడ్‌ని చూసి మనం ఎవరికీ చెప్పకుండా ఇంకా ఆ కోడ్‌ని మనం అక్కడ మెన్షన్ చేస్తే దాన్ని వెరిఫికేషన్ చేస్తుంది. చేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచో మన అకౌంట్‌లో డబ్బులు పడటం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఆ పిన్ అంటే కొంతమందికి పిన్ రాక చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది అడ్రెస్ తప్పుపెట్టి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి 10 రోజుల్లో పిన్ వస్తుంది. కొంతమందికి నెల టైం పడుతుంది. ఈ పిన్ అనేది మనం 3 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేశారు అనుకోండి, అడ్రెస్ ఏదైనా మిస్టేక్ అయ్యి ఒకవేళ మనకి రాలేదు అనుకోండి, సెకండ్ టైమ్ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ టైమ్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ వల్ల ఆగిపోయింది అనుకోండి, థర్డ్ టైమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళం రెండోసారి తప్పు చెయ్యం. తప్పు అని ఎందుకన్నానంటే ఒకసారి మనం మిస్టేక్ చేశామనుకోండి, ఏదైనా నేమ్స్ గానీ, లేతే అడ్రెస్ కానీ, ఇంకేదైనా ఇలాగ మిస్టేక్ ఏదైనా చేస్తే, రెండోసారి మళ్ళీ రాదేమో అని చెప్పేసి భయపడి కరెక్ట్‌గా చేస్తాము. ఖచ్చితంగా మీ పిన్ అయితే వస్తుంది. పిన్ను రాకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. 3 సార్లు అప్లై చేసుకోవచ్చు కానీ 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా అడ్రెస్ కానీ, నేమ్ కానీ ఇంకేదైనా గూడా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం పిన్ అప్లై చేసిన తర్వాత, పిన్ వచ్చిన తర్వాత గూడా కోడ్ అప్లై చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా, మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మనం బ్యాంక్ అకౌంట్ కానీ, లేదంటే ఐఎఫ్‌సి కోడ్ కానీ, ఇలా దానికి సంబంధించినవి మొత్తం ఫుల్లుగా, నీట్‌గా మొత్తం ఆలోచించుకొని, మొత్తం వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోలేదు అనుకోండి, మన అకౌంట్‌లో డబ్బులు పడవు. మనకి డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుందప్పుడు. అలాంటప్పుడేందంటే టైం వేస్టు. ఇంకొంచెం నెలలు, నెలలు మనం వెయిట్ చేయాల్సొస్తది. ఆ యూట్యూబ్ పేమెంట్ కోసం ఎదురు చూడాల్సొస్తది. అందుకని చెప్పేసి మనం అక్కడ ఉన్నవన్నీ నీట్‌గా అర్థం చేసుకొని, మనకి తెలిసినా, తెలియకపోయినా పక్కన వాళ్ళెవరినన్నా అడిగి, లేకపోతే గూగుల్‌ని అడిగో, లేకపోతే చాట్‌జీపీటీని అడిగో, ఇవన్నీ మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి అకౌంట్‌లో డబ్బులొస్తాయి. ఇంతవరకు మన వీడియో చూసారు కదా! మన వీడియోలో మానిటైజేషన్ గురించి, అకౌంట్‌లో డబ్బులు పడే దాని గురించి, గూగుల్ యాడ్‌సెన్స్ గురించి, పిన్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా! నాకు తెలిసిందైతే నేను చెప్పాను. మీకు ఏదైనా తెలిసి ఉంటే కామెంట్‌లో చెప్పండి. లేకపోతే తెలియకపోతే అడగండి. నాకు తెలిస్తే ఒకవేళ నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి నేను వీడియో చేయట్లేదు. ఎందుకంటే చాలామంది నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఈ మాట ప్రతి వీడియోలో వాడాల్సొస్తుంది. నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను. తర్వాత మీకేదైనా తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే అడగండి. ఓకేనా? ఇప్పుడే అయిపోలేదు ఇంకా. మనకి తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేదేంటంటే, నుంచి డబ్బులు ఏ త ఏ డేట్‌లో పడతాయి? ఏ డేట్‌లో పడతాయి? అసలు యూట్యూబ్ డబ్బులు ఎలా లెక్కిస్తుంది? అసలు యూట్యూబ్ వాటా ఎంత? మన వాటా ఎంత? ఇంకా ఇవన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం యూట్యూబ్‌కి సంబంధించి అకౌంట్‌లో డబ్బులు పడిందా? తర్వాత మనకి వ్యూస్ ఎలా వస్తాయి? మనకి వాచ్ అవర్స్ కానీ దీనికి సంబంధించి ఇంకా చాలా స్టోరీ అయితే ఉంది. నేను వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా చూడాలంటే కష్టంగా ఉంటది కదా! కొంచెం కొంచెం అయితే ఎవరైనా చూస్తారు. లాంగ్ అయితే పాపం చూడడానికి ఇబ్బంది పడతారు కదా! అందుకని వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఫస్ట్ టైమ్ మన వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఓకేనా? ఏదైనా నేను చేసే వీడియోస్‌ని నెగెటివ్‌గా తీసుకోవద్దు. నచ్చితే చూడండి, నచ్చకపోతే పక్కన పడేయండి. అంతకు మించి ఇంక నేనేం చెప్పలేను. ఓకేనా? నెగెటివ్‌గా ఆలోచించడం ఆపండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఉంటాను ఇంకా. బాయ్ బాయ్. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే అసలు మెయిను విషయమే నేను మాట్లాడడం మర్చిపోయాను. అదేంటంటే పిన్ను. పిన్ గురించి మనం వీడియోలో చెప్పాను కదా! నేను చెప్పింది కొంచెమే ఇంకా చాలా ఉంది. అసలు పిన్ అంటే ఏంటి? అది ఎప్పుడొస్తుంది? ఏ టైంలో వస్తుంది? ఎప్పుడు మనం ఆ కోడ్‌ని అప్లై చేయాలి అక్కడ? ఇంకొకటి అసలు పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? దీనికి సంబంధించి ఫుల్లుగా వీడియో ఎపిసోడ్ 6లో అయితే నేను మీకు పూర్తిగా ఇంకా డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను.
ఓకేనా? నేనిప్పుడు చెప్పాను. కానీ అది కొంచెమే. దానికి సంబంధించి ఇంకా స్టోరీస్ చాలా ఉంది. మనం ఇంకా ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడే మనకి పిన్ గురించి ఒక అవగాహనొస్తది. అంటే మనకి ఓహ్! పిన్ ఇలా ఉంటుందా? మనం ఇలా చేయాలా? పిన్ ఇలా చేస్తే మన అకౌంట్‌లో డబ్బులొస్తాయా? అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. సగం తెలుసుకొని, సగం తెలుసుకోకపోతే మనకేం అర్థం కాదు కదా! అసలు పిన్ వెరిఫికేషన్ అసలు పూర్తిగా ఎలా చేయాలి? అసలు ఎప్పుడొస్తుంది? మనం 2 అడ్రెస్‌లున్నప్పుడు ఒక అడ్రెస్ పెట్టాలంటే ఏ అడ్రెస్ పెట్టాలి? వీటికి సంబంధించి పూర్తిగా నేను మీకైతే డీటెయిల్‌గా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.